कबीर धरा अगम की सतगुरु दई लखाए ताहि उलट सुमिरन करो स्वामी संग लगाए. కబీర్ సాహెబ్ స్వామీజీ మహారాజ్ ఇచ్చిన సందేశాన్ని అంతకుముందే కబీర్ సాహెబ్ ఆది సంత్ కబీర్ సాహెబ్ ఉపదేశించినాడు. కబీర్ సాహెబ్ తమ జీవితంలో ఎందరినో బాగు చేసినాడు, ఎందరి జీవితాలను పరమార్థ పథం వైపు నడిపించినాడు. ఆ రోజుల్లో ఆయనకు అడ్డు చెప్పేవాళ్ళు, ఆయన మార్గానికి అడ్డు తగిలే వాళ్ళు చాలామంది ఉన్నారు. అటు హిందువులు ఇటు ముస్లింలు అందరూ వ్యతిరేకిస్తున్నా కూడా తన లక్ష్యం వైపు ఆయన తను ఎందుకు వచ్చినాడు, తను ఈ హంసలను జాగ్రత్త చేయడానికి, వీళ్ళని మేల్కొల్పడానికి నేను వచ్చినాను కాబట్టి ఎవరు ఎదిరించినా పట్టించుకోను అనే ఒక లక్ష్యంతో, ఒక స్థిర ధైర్యంతో మస్తు మౌలా ఫక్కడ్ అంటారు. ఫక్కడ్ సంత అంటే దేనికి భయపడడు, ఎవరు బెదిరించినా, ఎవరు కష్టపెట్టినా, ఎవరు వ్యతిరేకించినా దేనికి చెల్లించని మనిషి. ఎవరైనా పొగిడితే సంతోషపడడం, తిడితే దుఃఖపడడం, వెనకడుగు వేయడం లేదు. ధైర్యంతో ముందుకు సాగిన వ్యక్తి ఆయన. రాజులు సైతము ఆ సంతు ముందల సాగిలపడ్డారు, చరణాల్లో పడి మొక్కి శరణాగతులైనారు. అందులో ఒకరు వాఘీలా వంశం అని. ఇది ఎక్కడ గుజరాత్లో ఉంటుంది, గుజరాత్. అయితే అక్కడ రాజు రాణికి సంతానం లేదు. సోలంకి, గుజరాత్ రాష్ట్రంలో సోలంకి అనే ప్రాంతం, అక్కడ ఆ రాజుకి రాణికి సంతానం లేదు. వాళ్ళు చాలా బాధపడుతుంటారు. ఎవరో చెప్తారు కబీర్ సాహెబ్ మహాసంతున్నాడు, ఆయన 105 అన్న పలికితే అది నిజమవుతుంది అని ఎవరో చెప్తే విని ఆయనను పిలుచుకొని ఆహ్వానించి తమ కష్టం చెప్పుకుంటారు. కష్టం చెప్పుకున్నప్పుడు కబీర్ సాహెబ్ దయార్ద్ర హృదయుడు, ఆయనకు దయ, ప్రేమ, సత్యసంధత ఇవన్నీ లక్షణాలు ఉన్నాయి. వాళ్ళు పాపం అడుగుతున్నారు కదా అని, సరే మీకు సంతానం కలుగుతుంది, కాకపోతే వ్యాఘ్ర లక్షణాలు ఉంటాయి, ఒక పెద్ద పులికి ఉండే లక్షణాలతోని మీకు పుత్ర సంతానం కలుగుతుంది అని చెప్తాడు. చెప్పేసి వెళ్ళిపోతారు. వెళ్ళిన తర్వాత సరిగ్గా 9 నెలల తర్వాత ఆ రాణి గర్భవాసాన ఒక పుత్రుడు కలుగుతాడు. ఆ పిల్లవాడు పూర్తిగా పెద్ద పులిలాగా ఉంది. ఆ పిల్లవాడు ముఖం, ఆ కళ్ళు కానీ ముఖ కవలికలు అంతా వీళ్ళకి భయం వేసేది. అసలు రాజుకు రాణికి ఏంటి ఇదంతా చూసి ప్రజలు ఏమనుకుంటారు, బంధుమిత్రులు ఏమనుకుంటారు, ఎవరికేం జవాబు చెప్తాము, పెద్ద పులిలాగా ఉన్నది ఈ శిశువు అని అనుకొని ఓ రోజు ఏం చేస్తారు, మెల్లగా పిల్లవాడిని తీసుకొని అడవిలోకి పోయి అడవి లోపల వాడిని వదిలేసి వస్తారు. ఆ రోజు ఎందుకో ఏదో పని మీద అటు వెళ్తాడు, వస్తుంటాడు కబీర్ సాహెబ్. అడవిలో ఆ పిల్లవాడు ఏడుస్తుంటాడు. అనుకోకుండా కబీర్ సాహెబ్ ఆ మార్గం నుంచి వస్తూ ఆ పిల్లవాడి ఏడుపు ధ్వని వింటాడు. ఆ ఏడుపు ధ్వని విని పోయి చూస్తాడు. ఎవరు చూడగానే అర్థమైపోతుంది ఈ పిల్లవాడు, నేను చెప్పినా కదా ఆ రాజుకి ఈ పెద్ద పులి లక్షణాలతో పుడతాడని తనే వరం ఇచ్చినాడు, ఆశీర్వాదం ఇచ్చినాడు ఆ దంపతులకు. కనుక ఇది వాళ్ళ పని అని ఆ పిల్లవాడిని ఎత్తుకొని రాజ్యానికి వస్తాడు. ఈ సోలంకి రాజు దగ్గరికి వచ్చేసి పిల్లవాడిని అప్పచెప్తాడు. కొంచెం మందలిస్తాడు, కొంచెము నచ్చ చెప్తాడు. ఈ పిల్లవాడికి వ్యాఘ్రపాదుడు అని నామం పెడుతున్నాను. ఇతను ఎన్నో రాజ్యాలను గెలుచుకుంటాడు, నీ వంశకీర్తి నిలబెడతాడు, నీ వంశానికి కులదీపకుడు అవుతాడు, లేకపోతే నువ్వు నిర్వంశంగా మిగిలిపోవలసి వస్తుంది చరిత్ర లోపల. ఎన్నో రాజ్యాలను గెలుచుకునే బలవంతుడు, శక్తిశాలి అయిన పుత్రుడు వీడు, ఎందుకట్లా మీరు అక్కడ వదిలిపెట్టేసి వచ్చినారని కొంచెం కోప్పంటే చేసి మందలించి మళ్ళీ నచ్చ చెప్తాడు. వాళ్ళకు వచ్చేస్తాడు. తర్వాత వాళ్ళు సరే తీసుకుంటాడు పిల్లవాడిని. ఆ వ్యాఘ్రపాదునికి కూడా ఎంత భక్తి విశ్వాసం మెల్లమెల్లగా పెరుగుతాడు. పిల్లవాడు పెరిగిన కొద్దీ కబీర్ సాహెబ్ మీద విపరీతమైనటువంటి భక్తి ఏర్పడుతుంది, శ్రద్ధాళుగా అయిపోతాడు. ఆయనకి కబీర్ సాహెబ్ చూపించిన మార్గంలో నడిచేటందుకు సిద్ధమవుతాడు. ఎన్నో రాజ్యాలను గెలుచుకుంటాడు, చుట్టుపక్కల రాజ్యాలను. ఆ వ్యాఘ్రపాదునికి కూడా ఒకటి చెప్తాడు, ఒక సందేశం ఇస్తాడు. నువ్వు క్షత్రియునివి, క్షత్రియ ధర్మం క్షాత్ర ధర్మం నిలబెట్టుకో, రాజ్యాలను గెలువు, నీ వీరత్వం చూపించు, కానీ
ఇంకొకటి ఏంటంటే ఈ ఇంద్రియాల మీద పంచేంద్రియాలు, దశేంద్రియాలు, నిజానికి కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5, వీటి మీద విజయం సాధించు. బాహ్యముఖంగా నువ్వు అంత రాజ్యాలను గెలుచుకోవడం ఒక ఎత్తు, అది బాహ్య క్షాత్రధర్మం. అంతర్ముఖ క్షాత్రధర్మం, ఇన్నర్ క్షాత్రధర్మం ఏంటంటే ఈ ఇంద్రియాల మీద నువ్వు విజయం సాధించు, వాటిని నిర్జించు, నువ్వు వాటి మీద విజయం పొందాల్సింది అని అతనికి ఉపదేశం ఇస్తాడు. ఉపదేశం ఇచ్చి బయలుదేరతాడు. అతను అట్లాగే దానిని పాటిస్తాడు. అంతర్ముఖంగా కూడా కబీర్ సాహెబ్ చూపించిన మార్గంలో ధ్యానం చేసే పద్ధతిలో ఎంతో ముందుకు పోతాడు. ఇటు బాహ్య ప్రపంచంలో కూడా అనేక రాజ్యాలను గెలుచుకుంటాడు. ఆ విధంగా వఘేలా వంశానికి కబీర్ సాహెబ్ ఎంతో ఒక సహాయం చేసి వాళ్ళ వంశాన్ని నిలబెట్టినట్టు చరిత్ర చెప్తున్నది. తర్వాత ఇంకొకటి, ఆ కాలంలో సికిందర్ లోడి అనే పాలకుడు ఉండేవాడు. సికిందర్ లోడి, ఆయన పాలనలో వీళ్ళంతా ఉన్నారు కాశీలో, వారణాసి. ఆ లోడి దగ్గరికి ఏంటి, ఆ రోజుల్లో హిందువులు ముస్లింలు అందరు కబీర్ సాహెబ్ మీద కక్ష కట్టి, వాళ్ళేమో మా రాముడిని ముస్లింలు అంటారు, నువ్వు ముస్లింల ఇంట్లో పెరుగుతున్నావు, హిందూ రాముడిని ఎందుకు నువ్వు పూజ చేస్తావు, రామ 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 అని ఎందుకు 24 గంటలు రామనామ స్మరణ చేస్తావు, రామనామాన్ని గురించిన ప్రచారం చేసుకొస్తున్నావు, ఎందుకు వద్దు నువ్వు అని వాళ్ళు. వీళ్ళేమో నువ్వు ఆ ఇంట్లో పుట్టినవు రామనామ స్మరణ అని అంటున్నావు అని, వీళ్ళేమో నువ్వు అల్లాను రహీమను నువ్వు నమాజ్ చేసుకో, మా రాముడిని ఎందుకని ఈ తరం అందరికీ అంటారు. హిందూ కహోతమైన ముసల్మాన్ భీ నాహి, పాంచతత్వ కా పూతలా గైబీ హాజత్ నాయి. ఈ పంచతత్వాలతో కూడిన శరీరాన్ని నేను హిందువును కాదు, ముస్లింను కాదు. ఎందుకంటే ఆయన అంటాడు, హిందువులకేమో వేదాల్లో ఏమున్నదో తెలియదు, అసలు తత్వం ఏమున్నదో ఎవరు గ్రహించలేదు, దాన్ని ఎవరు పాటిస్తలేరు. చదువుతారు, పెదవులతో చదువుతారు, వదిలేస్తారు. పాటిస్తున్నారా? ముస్లింలకు నా ఖురాన్లో ఏమున్నదో తెలియదు, వాళ్ళు ఏం పాటిస్తున్నది లేదు. కానీ పై డాంబికాలు, పై ఆడంబరాల కోసం ఈ కలహాలు ఎందుకు, అందరూ ఒకటే, మనుషులందరూ ఒకటే అని ప్రబోధిస్తుంటాడు. ఇది నచ్చదు వాళ్ళకి. ఏం చేస్తారు, హిందువుల లోపల బ్రాహ్మణులు, పండితులు, తర్వాత ముస్లింలలో కాజీలు, వీళ్ళందరూ కలిసి, ముల్లాలు అందరూ కలిసి ఆయన సికిందర్ లోడి దగ్గరికి పోతారు. ఆ సికిందర్ లోడి మహా కఠినాత్ముడు, క్రూరుడు, అత్యంత దుర్మార్గుడు. ఏం చేస్తాడంటే హిందువులందరినీ ముస్లింల కాళ్ళ మీద పడేస్తా. ముస్లింలు ఎట్లా చెప్తే, ముస్లిం మామూలు సాధారణ పౌరులు కూడా ఎట్లా చెప్తే హిందువులు అట్లా వినాలి. హిందువుల నువ్వు ఎట్లనన్నా మట్టు పెట్టి తిరుగుతాను శపథం చేసుకొని కూర్చున్నాడు. అటువంటి కఠోరమైనటువంటి మనసు గల రాజు. ఆయన దగ్గరికి ఈ వీళ్ళందరూ కట్టగట్టుకొని పోతారు. పోయేటప్పుడు ఏం చేస్తారు, ఈ కబీర్ సాబ్ తల్లి ఉంటుంది లుగ్మాన్, ఆమెను కూడా వాళ్ళల్లో కలుపుకుంటారు. రామ్మారాను ప్రజలకు అందరికి మేలు జరుగుతుంది, నువ్వు రావుటిగా నువ్వు దగ్గరికి వస్తే, నువ్వు మాతో ఉంటే చాలు, మాకెంతో ధైర్యం అని అది ఇదని ఆమెకు చెప్పి ఆమెను కూడా తమతో కలిసి తీసుకుపోతారు సికిందర్ లోడి దగ్గరికి, రాజు దగ్గరికి. వెళ్ళిన తర్వాత ఒక దీటిని పట్టుకుంటారు, కాగడాన్ని, పగటిపూట దీపాలను పట్టుకొని పోతారు. పోతే ఆయన అంటాడు, ఏంటి అక్కడ సూర్యుడు అంత ప్రకాశమానంగా కనిపిస్తున్నాడు, ఇంత ఎండపూట దీపాలు పెట్టుకొని ఎందుకు వచ్చినారు మీరు అని వీళ్ళందరినీ ప్రశ్న చేస్తాడు సికిందర్ లోడి. ఆయన అంటాడు, వాళ్ళు అంటారు మా చుట్టూ చీకటే ఉన్నది, పైన సూర్యుడు వెలుగుతున్నాడేమో కానీ మా చుట్టూ అయితే చీకటి ఉన్నది, ఈయన అన్ని హిందువులు అంటారు మా కర్మకాండలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాడు, తత్వాన్ని విరుద్ధంగా బోధిస్తున్నాడు అని వీళ్ళు అంటారు. వాళ్ళు అంటారు, ఇరు పక్షాల వాళ్ళు కబీర్ సాబ్ మీద చెప్తుంటారు. ఆయన అంటే సరే చబులో ఆయన విలువంటారు, కబీర్ సాబ్ని పిలుచుకురాండి. కబీర్ సాబ్ని పిలుచుకోవడానికి భటులు పోతారు, వెతికి చాలా టైం తీసుకుంటారు, 3-4 గంటలు ఎక్కడెక్కడో వెతికి చివరికి పట్టుకొని వస్తారు. సంధ్యా సమయం అవుతుంటుంది. అప్పుడు కబీర్ సాబ్ ఒక దగ్గర ఉంటే తీసుకొని వస్తాడు. వచ్చి నిలబడతాడు, నమస్కారం చేయడు. అక్కడ ఉన్న ఈ షేక్ తకే ఆయన ఉంటాడు, ఆయన ఎక్కి చుట్ల ఫస్ట్ ఈయనకు బాగా దుర్బోధ చేస్తుంటాడు. అసలే ఆయన సికిందర్ చాలా దుర్మార్గుడు. అంటే ఈ షేక్ తకే అనేట ఆయన ఇంకా ఆయన కాల్చంకి వస్తుంటాడు, హుజూర్ ఇదిగో వచ్చింది, ఇప్పుడు నువ్వు అప్పుడు అనంగా పంపిస్తే ఇప్పుడు వచ్చింది మనిషి. నిలబడతాడు. నిలబడితే ఓ కాఫీర్
నీకు సంస్కారం లేదా? నువ్వు చక్రవర్తి ఎదురుగా వచ్చి నువ్వు దండం పెట్టవా, ప్రణామం చేయవా అని అడుగుతాడు. ప్రణామం చేయవా అంటే కబీర్ సాబ్ నేను ఎవరికి దండ ప్రణామాలు ఎవరికి చేసేది లేదు, నమస్కరించేది లేదు. कबीर तेनर पीर है जो जाने पर पीर, जो नहीं जाने पर पीर को అని ఒక దోహా చెప్తాడు. కబీర్ తేనర్ పీర్ హై, పీర్ అంటే గురువు అనే అర్థం వస్తుంది, పీర్ అంటే బాధపడేవాడు అనే అర్థం కూడా ఉన్నది. కబీర్ తేనర్ పీర్ హై, ఎవరు పీర్, ఎవరైతే ఎవరు పెద్దవాళ్ళు, ఎవరు గౌరవించదగిన వాళ్ళు అంటే పరపీడనం, జో జానే పర్ పీర్, ఇతరుల బాధను తెలుసుకోగలిగిన వాళ్ళే ఇతరుల నష్టాన్ని తెలుసుకోగలిగిన వారు, ఇతరుల కష్టాన్ని తెలుసుకోగలిగిన వాడే గౌరవించదగిన వాడు, పీర్ గౌరవనీయుడు, గురువు, భగవంతుడు. అది లేని వాళ్లకు మనం గౌరవించాల్సిన అవసరం లేదు అనే అర్థంలో చెప్తాడు. చెప్తే సరే కొంచెం కోపం ఇచ్చుకుంటాడు సికిందర్. తర్వాత ఎందుకు ఇంత ఆలస్యమైంది, నీకోసం పొద్దుటి నుంచి భటులు వెతుకుతున్నారు అంటే నేను ఒక విచిత్రం చూస్తూ కూర్చున్నా అంటాడు. నేను ఒక విచిత్రం చూస్తూ కూర్చున్నా అందుకే ఇంత సమయం అయింది అంటాడు. ఏం విచిత్రం, ఏం చమత్కారం మాకు కూడా చెప్పు అంటే కబీర్ అంటాడు, ఒక సూది బెజ్జం, సూది రంధ్రం ఎంత ఉంటుంది, సూది దారం ఎక్కించినంత సంద ఉంటుంది. ఆ సూది బెజ్జంలో నుంచి ఏనుగులు, ఒంటెలు, మనుషులు, సూర్యుడు, చంద్రుడు పోతున్నారు. ఆ చిన్న సూది బెజ్జం అంత సందులో నుంచి వీళ్ళందరూ పోతున్నారు. నేను చూస్తుంటే ఆ తమాషా చూసుకుంటూ నన్ను నేను మర్చిపోయి కూర్చున్నా. సూర్యుడు అందులో చంద్రుడు, ఆకాశం, పృథ్వీ, ఆకాశము, నేల, సూర్యుడు, చంద్రుడు, మనుషులు, ఒంటెలు, ఏనుగులు అన్నీ పోతున్నాయంట ఆ సూది బెజ్జంలో నుంచి. అది చూసుకుంటూ కూర్చున్నా అంటాడు. అంటే ఇది ఎక్కడ సాధ్యమవుతుందా ఎక్కడన్నా? ఇది అసాధ్యమైంది కదా. సూది బెజ్జంలో నుంచి ఏనుగు పోవడం ఏంటి, ఒంటెలు పోవడం ఏంటి అని ఆయన సికిందర్ అంటాడు. రుజువు చేస్తావా, ఎట్లా నువ్వు ఆ మాట చెప్తున్నావు అంటే ఆయన అంటాడు కదా, మన కంటి పాప, మన కనుపాప సూది బెజ్జం కంటే చిన్నది, అందులోంచి పోయి అందులో లీనమైపోతున్నాయి అవన్నీ. సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, ఒంటెలు, సమస్త మానవులు కానీ అందులోంచి పోయి లీనమైనారు అని చెప్పి దానికి తగినటువంటి సందేశం ఇచ్చి ఒప్పిస్తాడు. సికిందర్ ఒప్పుకుంటాడు, నిజమే కదా అని ఆలోచనలో పడతాడు. ఆలోచనలో పడి సరే వెళ్ళు అంటాడు, వెళ్ళిపోతాడు. కబీర్ పోగానే మళ్ళీ షేక్తకి మళ్ళీ మొదలు పెడతాడు. హుజూరు ఆయనను బయటకు పంపించేసినావు, ఈ హిందువులంతా ఈయన కర్మకాండాలకు వ్యతిరేకంగా బోధలు చేస్తున్నాడని హిందువులంతా బాగా బాధపడుతున్నారు, వాళ్ళంతా వ్యతిరేకించినారంటే వాళ్ళంతా వ్యతిరేకించి ఒక ఉపద్రవం చెల్లరేపుతారు, ఒక పెద్ద ఉద్యమం చెల్లరేపెట్టేట్టున్నారు. వాళ్ళందరూ చాలా కోపంగా ఉన్నారు హిందూ సమాజం అంతా. నువ్వేమో వదిలేసినావు దగ్గరికి వచ్చినవానికి అంటే ఆ చతుర్బులా అంట. జవాబులు విని కోపం వస్తుంది. కోపం వచ్చి ఈయనను బంధించండి అంటాడు, గొలుసులతో బంధించండి. గొలుసులో వేసుకొస్తారు భటులు, బంధించి తీసుకుపోతారు. తీసుకుపోయి కఠినంగా శిక్ష, కృతయుగంలో ప్రహ్లాదునికి వేసినటువంటి శిక్షలన్నీ కబీర్ సాబ్ చేయమని ఆజ్ఞయిస్తాడు. ఏంటిది అది? ఫస్ట్ ఏం చేస్తారు, నీళ్ళలోకి దోసేస్తారు. కబీర్ సాబును పట్టుకుపోయి భటులు నీళ్ళలోకి దోసేస్తే ఆ సూక్ష్మ శరీరం, ఈయన ఆత్మజ్ఞానం తెలిసిన మనిషి, స్థూల శరీరానికి మాత్రమే ఎవరైనా ఏదైనా శిక్ష ఇవ్వగలుగుతారు. ఇప్పుడు దహనం చేస్తే, శరీరాన్ని దహనం చేస్తే బయటి శరీరం దహనం అవుతుంది కానీ ఆ లోపల నా ఆత్మ దహనం కాదు, సూక్ష్మ శరీరం దహనం కాదు. అట్లాగే ఈయనని నీళ్ళలో పడేస్తే ఈయన సూక్ష్మ శరీరం కొంచెం ముందుకు పోయి ఈదుకుంటూ ముందుకు పోతుంటుంది. ఇట్లా లాభం లేదని మళ్ళీ ఎంత లాక్కొస్తారు ఆ శరీరంతో పాటు, అది వస్తుంది, సూక్ష్మ శరీరం కూడా వచ్చేస్తుంది, బయటకు తీసుకొస్తారు. మళ్ళీ అగ్నిలో దోసేస్తారు. అగ్నిలో కూడా అంతే. అట్లాగే దహనం కాదు, దహనం కాలేదు. ఈ తత్వాన్ని ఎవరు ఏ అగ్ని కూడా దహించడానికి, దానికి ఆత్మను దహించే శక్తి లేదు అగ్నికి కూడా. క్షేమంగా ఉంటాడు ఆయన. తర్వాత మళ్ళీ ఏం చేస్తారు, ఏనుగులతో తొక్కిద్దామని పెద్ద పెద్ద ఏనుగులను తీసుకొచ్చి కబీర్ సాబ్ ముందర నిలబెడతారు. నిలబెట్టి ఆ మావటీయుడు ఏనుగులను నడిపేవాడు ఉంటాడు, వాడు దాన్ని పొడుస్తుంటాడు ఏనుగును. నడుగు ఆయన తొక్కుమంటే అది 2 అడుగులు ముందరికేసి చూసి మళ్ళీ 5-6 అడుగులు ఎంతకేస్తుంది. ఏనుగు భయపడిపోతుంటుంది, అరుస్తుంటుంది. ఆయన సికిందర్లోడి మావటీయుడు తిడుతుంటాడు ఏనుగులు నడిపేవాడిని,
తిడతాడు, ఏం నీకు చేత కాదా, ఏమి ఎందుకు ఏనుగు ఎందుకు వస్తున్నదంటే, లేదు హుజూర్ అది భయపడుతున్నది, ఏనుగు భయపడుతున్నది, ఎందుకు ఏమో నాకు తెలియదు, ఏనుగు భయపడుతున్నది అంటే, సరే నేనే చూస్తా అదేం సంగతి. తనే స్వయంగా ఏనుగు మీదకి ఎక్కి ఏనుగుని నడిపిస్తుంటాడు. షేక్ తకి రాజు ఏం చూస్తాడు, ఎదురుగా చూస్తాడు, మళ్ళీ ఏనుగు వెనుకకు వస్తుంది. ఎందుకు వెనుకకు వస్తుందా అని ఏనుగుని పొడిచి అటువైపు చూస్తే ఎదురుగా పెద్ద పులి ఉన్నది. పెద్ద పులి భయంకరంగా పులి కనబడుతున్నది, అందుకే ఏనుగు భయపడుతున్నది, వెనుకకు వస్తున్నది. అప్పుడు ఈయనకు ఆయన మహిమ అర్థమైపోతుంది. సికిందర్ లోడికి కబీర్ సాహెబ్ మహిమ అర్థమైపోయి, ఈయన సామాన్యుడు కాదు, సామాన్య మానవుడు, మామూలు మనిషి అయితేనేమో ఇన్ని కష్టాలను ఎదుర్కొని మళ్ళీ నిలబడ్డాడు. ఈయనను చూసి ఒక ఏనుగు అట్లాంటిది ఎందుకు వస్తున్నది, ఎన్ని రకాల బాధలు పెట్టినా కూడా నేను నెగ్గలేకపోతున్నాను. దిగి వచ్చి కబీర్ సాబ్ కాళ్ళ మీద పడతాడు, నన్ను క్షమించు హుజూర్, నా వల్ల తప్పైపోయింది, నీ గురించి నేను తెలుసుకోకుండా నేను నా మామూలు ప్రజలకు చేసిన శిక్ష లాంటిదే నీకు వేయాలని అనుకున్నా, కానీ నీ లోపల ఏదో గొప్పతనం ఉన్నది, నీ లోపల ఏదో మహిమ ఉన్నది, దానిని నేను ఎదుర్కోలేకపోతున్నాను, నన్ను క్షమించు హుజూర్ అంటే, కబీర్ సాబ్ అంటాడు, నాకు శత్రువులు లేరు, మిత్రులు లేరు, నాకు అందరు సమానమే, నీ ధర్మం నువ్వు నీ గురించి అప్పుడు ప్రశ్నించినప్పుడు ఏ జవాబు ఇచ్చిండో అదే మాట అంటాడు. వాళ్ళందరూ తన మీద చాడీలు చెప్పేటందుకు వచ్చి వాళ్ళందరూ ఫిర్యాదు చేసినప్పుడు కూడా అదే అంటాడు, నీ గురించి అందరు చెడు చెప్తున్నారయ్యా అంటే, ఎవరికి ఎట్లా కనబడితే అట్లా, ఎవరి దృష్టి వాళ్ళది. మంచి వాళ్ళకందరికీ నేను మంచిగానే కనబడతా, చెడ్డ వాళ్ళకందరికీ చెడ్డగానే కనబడతా. మళ్ళీ అదే జవాబు చెప్తాడు. ఈయన శరణంలోకి వచ్చిన తర్వాత కూడా, నీవు ఇతరులను కష్టపెట్టకు, రక్త పేర్లు పారించకు, భక్తి లోపల నిమగ్నమై ఉండు, భక్తిని నమ్ముకో అని ఆయనకు సందేశం ఇస్తాడు. సాత్వికంగా బొమ్మని ఈయన సికిందర్ లోడికి ఉపదేశం ఇస్తాడు. నువ్వు క్రూరత్వానికి పోకు, ఇక మీదట నువ్వు ఈ రక్తం పారించకు, నీ హృదయము సాత్వికంగా కోమలంగా తయారు చేసుకో, కోమల్ చిత్తదయామంటారు. స్వామీజీ మహారాజ్ కూడా అంటాడు, కోమల్ చిత్తదయామంటారు. అదే సందేశాన్ని కబీర్ సాబ్ కూడా ఇస్తాడు. అదే ఎందుకంటే వాఘీలా రాజులకు కూడా అదే అంటాడు. వాఘీలా రాజులకు కూడా గురువును మామూలుగా గురువులు ఎట్లా ఉంటారు, ఎంతమంది గురువులు ఉంటారు, శిశువు పుట్టినప్పుడు వ్యాఘ్రపాదుడికి కూడా అదే చెప్తాడు, ఎంతమంది గురువులు ఉంటారు, ప్రతి మనుషులకు, వాళ్ళకే కాదు ప్రతి వాళ్ళకు కూడా మొట్టమొదలు తల్లి గురువు, తండ్రి గురువు, మాతా గురువు, పితా గురువు, తర్వాత విద్యా గురువు. స్కూళ్ళకి వెళ్ళినప్పుడు విద్య బోధించే వాళ్ళు కూడా, టీచర్లు కూడా గురువులు. కానీ అసలైన గురువు ఎవరు, పరమార్థం లోపల మనం ప్రవేశపెట్టి మనకు ఆత్మజ్ఞానం బోధించిన వాళ్ళే అసలైన గురువులు, పరమార్థ గురువులు. వాళ్ళ వలన మన మన నౌక అవతల తీరానికి చేరుకునే అవకాశం ఉంది, జీవన తీరానికి అవతల తీరానికి చేరుకునే అవకాశం ఉంటుంది, ఈ జన్మమరణ చక్రం నుంచి బయటపడే వీలు ఉంటుంది. అందుకే ఆ సందర్భంలో చెప్తాడు, గురువుని ఎప్పుడు కూడా మీరు మనిషి అనుకోవద్దు, సాక్షాత్ త్రిలోకాధిపతి మాలికే కుల్ సర్వాధార సర్వేశ్వరుడే గురు రూపంలో అవతరించినాడని అనుకోమని సందేశం ఇస్తాడు. వాఘీలా రాజులకు కూడా అదే చెప్తాడు. అంటే తేనర్ కహియే అంధ్ దుఃఖీ హోయే సంసార్ మే ఆగే యమ్కా బంధ్, గురు కియా హే దేహ కో సద్గురు చిన్హా నాహి, కహే కబీర్ తాదాస్ కా తీన్ పాప భర్మాహి అంటాడు. గురువును మనిషి అని భావించవద్దు. ఎవరైతే తేనరికై గురువును ఒకవేళ మనిషి అని అనుకుంటట్టయితే అటువంటి మనిషిని అంధుని కింద చెప్పొచ్చు, మనం అంధుడని అనవచ్చు. దుఃఖీ హోయే ప్రపంచంలో దుఃఖపడతాడు, దుఃఖీ హోయే సంసారమే ఆగే యముకా పంది, తర్వాత యముని బారిన పడవలసి వస్తుంది, యముని బారిన పడతాడు. ఎందుకు యముని బారిన పడతాడు, సత్లోకానికి ప్రవేశం లేనప్పుడు యమలోకముకి పోవలసే వస్తుంది, ప్రతి వాళ్ళు పోవలసే వస్తుంది, యమకింకర్ల బారిన పడవలసే వస్తుంది. అందుకే అటువంటి బోధ ఏ సమాజానికి, ఏ మనుషులకు, ఎటువంటి వాళ్లకు ఏ విధమైనటువంటి జ్ఞానం ఇవ్వాలనో ఆ జ్ఞానం ఇస్తాడు, ఆ బోధ చేస్తాడు. జో తోకు కాంటా ముబై తాహి బోయతు పూల్ అని చెప్తాడు సికందర్ లోడికి. ఎవరైతే నేను కాంటా అంటే
ముళ్ళుతో ఎవరైతే సూదులతో ముళ్ళుతో ఎవరైతే నేను పొడుస్తున్నారో వాళ్లకు పువ్వులు అర్పించు. ఆ పువ్వులు అర్పిస్తే త్రిశూలం వాళ్ళకి ఎదురుగా ఉంటుంది. జో తోకో కాంటాభూమే తోహి బోయే తూ ఫూల్ అని సందేశం ఇస్తాడు. తర్వాత ఇంకొకసారి ఆయన కబీర్ సాహెబ్ దగ్గరికి ఈ సికిందర్లోని వీళ్ళు కాకుండా వీర్ సింగ్ అనే ఒక వఘేలా వంశం రాసే ఆయన కూడా వీర్ సింగ్ వఘేలా. ఆ వీర్ సింగ్ వఘేలా ఒకసారి వీళ్ళంతా అక్కడికి వెళ్తారు, ఢిల్లీకి వెళ్తారు. సామంతరాజులను పిలుచుకొని అక్కడికి వెళ్ళి అక్కడ బస చేస్తారు. ఒక ధర్మశాల ఉంటుంది. ఈ సామంతరాజులందరూ ఈ సికిందర్లోని వీళ్ళందరూ ఒక దగ్గర బస చేస్తారు. అక్కడికి కబీర్ సాహెబ్ పోతాడు. తన శిష్యుని ఒకరిని తీసుకొని ఆ ధర్మశాలకు పోతాడు. ధర్మశాలకు వెళ్ళి లోపలికి పోతే అక్కడ ధర్మాన్ని ఉంటాడు తలుపు దగ్గర. లోపలికి పోనీయాడు. ఎక్కడికి పోతున్నావు? ఇక్కడ లోపలంతా సామంతరాజులు ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, జమీందారులు శ్రీమంతులు నివాసం చేసే బస ఇది ధర్మశాల అంటే. సత్రమా అంటాడు. సత్రమా అంటే అదేంటి సత్రమా అంటావు, ధర్మశాల అని ఆయన అంటాడు. ధర్మశాల అన్నా సత్రమన్నా ఒకటే కదా, 4 రోజుల నుండి పోయేదే కదా అని అంటాడు. అంటే కూడా ఆ ధర్మాన్ని వాదిస్తుంటాడు. ఏదో లోపల రాజు ఉంటాడు. ఆ వీర సింగ్ ఆయన వస్తాడు అవతలికి. వీరసింగ్ బయటకు వస్తాడు. వఘేలా ఆయన కూడా వఘేలా రాజే, వీరసింగ్ వఘేలా. అవతలికి వచ్చి చూసేసరికి కబీర్ సాహెబ్ తన శిష్యుని దగ్గర ఉన్నాడు, ఇంకెవరితోనో వాదిస్తున్నాడు. మళ్ళీ ఏం జరుగుతుంది ఇక్కడ, ఏం బాధన అని అడిగితే ఆ దర్వాన్ చెప్తాడు, ఇది ధర్మశాల కాదంటున్నాడు ఆయన, సత్రం అంటున్నాడు. ఈ ధర్మశాల లోపల తను వచ్చి ఉంటాను అంటున్నాడు, ఎట్లా రాణిస్తా రాజా మహారాజా అని చెప్తాడు. చెప్తే ఆయన అడుగుతాడు, కబీర్ సాబ్ని అడుగుతాడు, ఎందుకంటున్నావు నువ్వు ఈ ధర్మశాల సత్రము ఇవన్నీ పేర్లు ఎందుకు పెడుతున్నావు? ఈ పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉంచే గెస్ట్ హౌస్ లాంటివి దీనికి వేరే పేరు ఉన్నది, నువ్వు ధర్మశాల సత్రము ఇవన్నీ ఎందుకు అంటున్నావు అని అంటే, ఇది ధర్మశాలనే కదా రాజా అని అంటాడు. ధర్మశాల సత్రం ఎట్లయితుంది అని ఆ రాజు అంటాడు, వీరసింగ్. అంటే అవునా, నువ్వు ఎప్పుడు వచ్చినావు ఇక్కడికి అంటే, నిన్న వచ్చిన ఈ సత్రంలో నిన్న వచ్చి నిల్చున్నా ఈ ధర్మశాల ఎలా అంటాడు వీరసింగ్. నిన్న వచ్చినావా? అంతకుముందు ఎవరో రాజే ఉండొచ్చు, ఆయన కంటే ముందు ఎవరో జమీందారు ఉండే కావచ్చు, జమీందారో రాజో ఎవరో ఉండి ఉంటారు అంతకంటే ముందు. అదేవిధంగా వాళ్ళ తాతలను అడుగుతాడు, మీ తాత కంటే ముందు ఎవరున్నారు? ముత్తాత. అంతకంటే ముందు ఆయన పేరేంటి? ఆయన ఇంట్లో కొన్నాళ్ళు ఉన్నాడు. తర్వాత ఇంకెవరున్నారు? మా తాత. మీ తాత తర్వాత ఎవరున్నారు? మా నాన్న. మీ తండ్రి తర్వాత ఇప్పుడు తాను ఉంటున్నాడు, వీరసింగ్ ఉంటున్నాడు. అంతకంటే ముందు తాత ఉన్నాడు, ముత్తాత ఉన్నాడు, వాళ్ళ తాతలు అందరు ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఈ రోజు నువ్వు ఉన్నావు ఇవాళ ఇక్కడ, నిన్నెవరో ఉన్నారు, మొన్నెవరో ఉన్నారు, అంతకంటే 4 రోజుల క్రితం 12 రోజుల క్రితం ఇంకెవరో ఉన్నారు. మరి అట్లా ఉండి ఇట్లా వెళ్ళిపోతే ఇది సత్రం కాక ఏందయా, దీన్ని సత్రం అనే అనాలి అని ఆ వీర్ సింగ్ బోధ చేస్తాడు. ఆ మాటల్లోనే యథార్థం కబీర్ సాబ్ బోధ చేస్తున్న దాంట్లో ఆ మాధుర్యం. ఎందుకంటే సత్యసంధుడై ఉన్నాడు. సత్యము అందరికీ మేలు చేసే లక్ష్యమే ఉన్నది, వేరే వాళ్ళకి చూపించుకొని గొప్పలు చెప్పుకోవాలనే ఉద్దేశం లేదు. ఆ విషయం అందరికీ తెలుసు. కబీర్ సాహెబ్కు వ్యతిరేకంగా ఫిర్యాదు చేసిన వాళ్ళందరికీ కూడా తెలుసు, కబీర్ లోపల స్వార్థం అనేది లేదు. కబీర్ సాహెబ్ ఇతరులు ఎవరో గౌరవించాలి, మెచ్చుకోవాలనే తాపత్రయంతోనే ఆయన వాదిస్తలేడు, మాకు నీతి బోధలు చేస్తలేడు, ప్రజలకు హితబోధ చేస్తున్నాడంటే వాళ్ళ నుంచి ఏదో ఆశించి డబ్బులు ఇవ్వాలనో, తన ఆశ్రమం పెంచుకోవాలనో, లేదా ఇంకేదో స్వార్థంతో కదా. ఆయన నిస్వార్థుడు, కల్లా కపటం లేని మనిషి, నిజాయితీ ఉన్న మనిషి అని అందరికీ తెలుసు మనసు లోపల. కానీ ఈర్ష్యాద్వేషాలతో రగిలిపోతుంటారు ఆయన మీద. అందుకని వెళ్ళి ఫిర్యాదు చేస్తారు రాజుకు, సికిందర్లోడికి. అదేవిధంగా ఈ వీరత్ సింగ్ కూడా ముందు అట్లాగే అనుకుంటాడు. సరే కబీర్ సాహెబ్ ఆయన కొంచెం బోధ చేస్తాడు, వెళ్ళిపోతారు. ఆ రోజు తర్వాత నుంచి ఇప్పుడు వీర్ సింగ్ రాజ్యాంగంలో సభకు ఎప్పుడైనా కబీర్ సాహెబ్ వెళ్తే ఆయన చాలా మర్యాదగా లేచి నిలబడేవాడు. వీర్ సింగ్ లేచి నిలబడి నమస్కారం పెట్టి సాహెబ్ కూర్చోండి అని ఆసనం చూపించేవాడు. కానీ కబీర్ సాహెబ్కి అర్థమైపోతుంది ఈయనకు విశ్వాసం అనేది
100% లేదు వీర్సింగ్కి. ఏదో కొంచెం లోపం ఉన్నది, పచ్చిగానే ఉన్నది, ఇంకా పక్వం కాలేదు ఈయన లోపల భక్తి అనేది తెలుసుకుంటాడు. ఆయనకు అర్థమైపోతుంది. అర్థమయ్యి ఒకరోజు ఏం చేస్తాడంటే, రవిదాస్ ఉంటాడు. రవిదాసు ఈయన శిష్యుడే, కబీర్ సాబ్ శిష్యుడే. ఆ రవిదాసు చర్మకారుడు. ఆయన ఒక దిక్కు ఆయన చేయి పట్టుకుంటాడు, ఇంకో దిక్కు ఒక వేష బజార్ వేసపోతుంటే ఆమె చేయి పట్టుకుంటాడు. ఒక చెయ్యి ఆమె, ఒక చెయ్యి రవిదాసు. చంకలం తావే సీసా, మద్యం సీసా ఒకటి చంకలు ఇట్లా పెట్టుకుంటాడు, 2 పెట్టుకొని నడుస్తుంటాడు. నడుచుకుంటూ ఈయన సభకు పోతాడు, రాజ్యసభ. అందరు మంత్రులు వాళ్ళ సామంతులు కూర్చుంటారు, సభ తీర్చి కూర్చుంటాడు వీర్సింగ్. ఆ సభలకు పోతాడు. అంతకుముందు కబీర్ సాబ్ని ఎప్పుడు చూసినా కూడా ఎంతో గౌరవంగా నిలబడి నమస్కారం చేసి కూర్చోమని ఆదరించే వీర్సింగ్ ఈ కబీర్ సాబ్ వేషం చూసేసరికి ముఖం చిట్లించుకుంటాడు. చిచి ఇదేంటిది, ఒకవైపు ఆ వేషం పెట్టుకున్నాడు, అది మద్యం బాటిల్ చక్కన పెట్టుకొని వస్తున్నాడు, ఇదేం గురువు, ఈయనకేమైంది, ఇంత నిఖార్సైన గురువు, ఇంత సత్యవంతుడు, ఈయనకేమొచ్చింది, ఇట్లొచ్చిందని కోపం వస్తుంది. ఆయన ముఖం చీదరించుకొని ఇంత మాట్లాడు చూడాడు. అటువైపు కూడా చూడకుండా ఇంకో వైపు ముఖం పెట్టుకొని చూస్తుంటాడు. కూర్చోమని అన్నాడు, తను లేచి నిలబడ్డాడు. 2 నిమిషాల లోపలనే కబీర్ సాబ్ ఏం చేస్తాడంటే, తన దగ్గర తీసుకొచ్చుకున్న బాటల్ ఉంటుంది, మద్యం సీసా ఉంటుంది, ఆ సీసాని తీసి తన కాళ్ళ మీదనే పోసేస్తాడు. అదంతా కాళ్ళ మీద అంతా పోసుకుంటాడు అది మద్యాన్ని. పక్కకు రవిదాస్ ఉన్నాడు. ఆ వీర్సింగ్ అడుగుతాడు, ఏం జరుగుతున్నది, ఆయన మద్యం సీసా తెచ్చి కాళ్ళ మీద పోసుకుంటున్నాడు ఏంటి అని అడిగితే కబీర్ సాబ్ ఏం చెప్పాడు, అట్లా పోసుకుంటాడు, నిలబడతాడు. ఈయన రవిదాస్ ఉంటాడు పక్కకు. రవిదాస్ అంటాడు, పూరి జగన్నాథ్లో ఒరిస్సాలోని పూరి మందిరం లోపల జగన్నాథ్జీకి పూజ అవుతున్నది. అక్కడ పొరపాటున నిప్పు అంటుకున్నది జగన్నాథ్జీ, దీన్ని ఏమంటారు, ఆయన బట్టకు, దేవునికి బట్ట కట్టింది ఉంటుంది పీతాంబరం, దానికి బట్ట నిప్పు అంటుకుంది పొరపాటున. అది ఆర్పేటందుకు కబీర్ సాబ్ తడిపేసిండు, నీళ్లు పోసిండు, ఈ కడిగిన నీళ్లు పోసిండు, అక్కడ మంట ఆరిపోయింది అని చెప్తాడు. రవిదాస్ చెప్తే ఆయనకు అనిపిస్తుంది, ఈయన ఇక్కడ నుండి మద్యం కాలం మీద పోసుకుంటే అక్కడ పూరి జగన్నాథుని ఆలయంలో మంటలు ఎట్లా ఆర్పిండు అని అంటే, లేదు హుజూర్, అట్లా జరుగుతుంది. ఆత్మిక విద్య ఆ జ్ఞానం తెలిసిన వాళ్ళకే తెలుస్తుంది. విచారశక్తి ధార, ఆ విచారశక్తి ధార ద్వారా మనిషి ఏదైనా చేయగలడు. ఎక్కడో జరుగుతున్న విషయాన్ని కూడా ఇక్కడ అనుభూతి చెంది దానిని నిర్ధారించుకోగలుగుతాడు. అక్కడ జరుగుతున్నది ఇక్కడ తెలిసిపోతుంది. ఎట్లా తెలిసిపోతున్నది అంటే, ఆత్మశక్తి విచార ధార ద్వారా తెలుస్తుంది. తన రూపంలోనే అక్కడికి వెళ్ళి ప్రత్యక్షంగా కూడా అక్కడ మంటలు నార్పే సన్నివేశం కూడా జరుగుతుంది అని చెప్తాడు ఆయన. చెప్పినా కూడా సంపూర్ణంగా నమ్మకం అనేది కుదరక ఏం చేస్తాడు ఆయనే, కొంతమంది రాజుదలుచుకుంటే కొద్దిగా ఉన్నది, ఎంతోమంది గుర్రాలు ఉంటాయి, వేగంగా వెళ్ళి సమాచారం తెలుసుకొని రాగలిగిన వాళ్ళు ఉంటారు. అప్పుడు ఫోన్ లేదు, ఏమీ లేదు కాలం కాబట్టి భటులను పంపిస్తారు. అటు సికిందర్లోని కూడా తన భటులను కొంతమందిని పంపిస్తాడు, మనుషులను. ఇటు వీర్సింగ్ పంపిస్తాడు, వీర్సింగ్ వగేలా పంపిస్తే ఆ భటులు పోతారు. వాయు వేగంతో వెళ్ళి ఫలానా రోజు ఫలానా సమయంలో ఇక్కడ ఏం జరిగింది అని ఆ మందిరంలోకి వెళ్ళి, జగన్నాథుని మందిరంలోకి వెళ్ళి, పూరి జగన్నాథుని దగ్గరికి వెళ్ళి ఆ మందిరంలో ప్రధానంగా పూజారులు, తర్వాత ప్రత్యక్షంగా చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి పోయి అడుగుతారు, విచారణ చేస్తారు. ఫలానా రోజు ఏం జరిగింది అంటే వాళ్ళు చెప్తారు, ఇక్కడ పొరపాటున జగన్నాథ్జీ గుడిలో ఇక్కడ నిప్పంటుకుంది, కబీర్ సాబ్ పేరు తీసుకుంటారు వాళ్ళు, కబీర్ సాహెబ్ వచ్చి నీళ్లు పోసి మంటలు ఆర్పిండాయా, మేము అప్పుడు ఆ మంటలను చూడలేదు, ఎంత భగున మండుతున్నాయి, ఆ కబీర్ సాహెబ్ వచ్చి మంటలు ఆర్పింది నయమైంది, లేకుంటే ఇక్కడ చాలా ప్రమాదం అయ్యేది అని వాళ్ళు చెప్తారు. మళ్ళీ వాళ్ళు వస్తారు, వెనక వస్తారు, ఎవరైతే వార్తాహరులు ఉన్నారో, వెళ్ళిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు వాపసు వచ్చి విషయం చెప్తారు. ఈయనకి బఘేలా వీర్సింగ్కు చెప్పేసరికి అప్పుడు ఆయనకు కళ్ళు తెరుచుకుంటాయి, సంపూర్ణమైనటువంటి నమ్మకం కలుగుతుంది. ఈయన నిజమైన సద్గురువు కదా, అందుకే అటువంటి నేను ఎంత సమయం వృధా చేసుకున్నా ఈ సద్గురువును గమనించి కూడా, సద్గురువు నాకు జ్ఞానోపదేశం చేసిన తర్వాత కూడా నాకు నమ్మకం పూర్తిగా విశ్వాసం కలగక నేను ఎంత
కోల్పోయిన కదా అనుకుంటాడు. ఆగే దిన్ పాచే కబీర్ సాబ్ అప్పుడు చెప్తాడు, ఆగే దిన్ పాచేరే గుర్సే కియా నెహేత్ అబ్ పछतावा క్యా కరే చిడియా ఖాయే ఖేత్. ఆగే దిన్ భవిష్యత్తులో రాబోయే రోజులు గతంలోకి వెళ్ళిపోయినాయి, అంటే రోజులు గడిచిపోయినాయి. ఆగే దిన్ పాచే గయే గురుసే కియా నెహేత్, గురువుతోనే సాన్నిధ్యం ఏర్పరచుకోలేదు, సాంగత్యం ఏర్పరచుకోలేదు, ఏం లాభం ఆయన ద్వారా పొందలేదు. ఆగే దిన్ పాచే గయే గురుసే కియా నెహేత్ అబ్ పछतावा క్యా, ఇప్పుడు పశ్చాత్తాప పడితే ఏం లాభం. చిడియా ఖాయా ఖేత్, పక్షులు పంట పొలం అయితే కదా గింజలు రాలే సమయంలో పక్షులు అన్నీ వచ్చి ఆ గింజలను తినిపోయినాయి. పక్షులు వచ్చి గింజలు ఏరుకొని తినిపోయిన తర్వాత ఎంత బాధపడితే ఏం లాభం, మళ్ళీ ఆ గింజలు వెనుకకు వస్తాయా రావు. అదేవిధంగా సమయం గడిచిపోయిన సమయం మళ్ళీ వస్తుందా మళ్ళీ రాదు అని ఆ సందర్భంలో గుర్తు చేస్తాడు. ఆగే దిన్ పాచే గయే గురుసే కియా నెహేత్ అబ్ పారస్ और संत में यही अंतर हो जान, वह लोहा कंचन करे यह करले आप समान. అందుకే ఆ వఘీల రాజు వీరసింగుడు 100% శరణాగతుడు అయిపోతాడు. సంపూర్ణంగా ఆయన కుటుంబం మొత్తం కబీర్ సాహెబ్కు దాసులు అయిపోతారు. ఈయన ద్వారా ఎంత లాభం పొందాలనో అంత లాభం పొందుతారు. ఈయన ద్వారా ఆధ్యాత్మిక లాభం, ఆధ్యాత్మిక పరంగా చాలా ఉన్నత స్థాయికి ఓ రాజులయ్యుండి కూడా అందుకోసం ప్రయత్నం చేస్తాడు, ఆ కుటుంబాన్ని బాగు చేస్తాడు కబీర్ సాహెబ్. తర్వాత ఇంకొకరు కమాల్ షేక్ తకి ఒకరోజు ఏం చేస్తారు, షేక్ తకి కబీర్ సాహెబ్ ఒక దగ్గర కూర్చుంటారు, గంగా నది తీరాన కూర్చుంటే దూరం నుంచి ఒక శవం కొట్టుకొస్తుంటుంది, ప్రవాహంలో ఒక శవం కొట్టుకొస్తుంటుంది, ఒక పిల్లవాడి శవం. దూరం చూస్తారు, చూసి కబీర్ సాహెబ్ అంటాడు, ఎవరితో వస్తున్నదయా శవం వస్తున్నది అంటే, మరి బతికే రాదా అంటాడు. ఎవరైనా షేక్ తకి పరిహాసంగా అంటాడు, బతికి మరి పిలుచుకురా మరి అంటే కబీర్ సాహెబ్ ఏం చేస్తాడు, ఆ విచార శక్తి ధార, ఆ దృష్టి ఏకాగ్రం చేసి ఆ ప్రాణి మీద నిలబడేటప్పుడు అది ఆ నేత్రాల ద్వారా అది పనిచేస్తుంది. కబీర్ సాహెబ్ తీక్షణంగా చూస్తాడు, ఏకాగ్రంగా అటువైపు చూస్తాడు. చూసేసరికి అటేటో కొట్టుకుపోతున్న ఆ శవం ఇటు దిక్కు వస్తుంది. కబీర్ సాహెబ్ కూర్చున్న దగ్గరికి ఇటు వీళ్ళు కూర్చున్న తీరం వైపు వస్తుంటుంది. వచ్చిన తర్వాత ఇంకా కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత నీళ్ళలోకి కొంచెం ఆ పిల్లవాడిని దగ్గర పెట్టి చెవు దగ్గర ఏదో చెప్తాడు సాహెబ్, ఏదో ఒకటి చెప్తాడు. చెప్పేసరికి ఆ పిల్లవాడి లోపల చలనం వస్తుంది. ఆత్మిక శక్తి ధార, ఆధ్యాత్మిక ధార, విచార శక్తి ధార పనిచేస్తుంది అనడానికి అదొక రుజువు. ఆ శవమై కొట్టుకుపోతున్న పిల్లవాడు ఎక్కడో పోతున్నది, ఆ శవము దగ్గరికి వచ్చుడేంది, ఈయన చెవుల్లో ఏం చెప్తున్నాడో కానీ కదలికి వస్తే పిల్లవాడు ఏడుస్తుంటే సరే తీసుకుంటాడు ఈయన కబీర్ సాహెబ్. షేక్ తకి ఆయన నాకెందుకు తీసుకుపో నువ్వే అని అంటే, సరే ఆ పిల్లవాడిని తీసుకొని ఇంటికి తీసుకెళ్తాడు. ఇంటికి ఇస్తే ఇంట్లో వాళ్ళు పెంచుతుంటారు. ఆయన కమాల్, ఈయన షేక్ తకి అంటాడు, కమాల్ కర్ దియా ఆప్తో కమాల్ కర్ దియా అంటాడు. చమత్కారం చేసినావు అంటే, నేను చమత్కారం చేసేటోడు నేను కాదు, చమత్కారం చేసేటోడు ఇంకొక ఆయన ఉంటాడు. ఎందుకు అట్లా చమత్కారం చేయడానికి కానీ ఆత్మిక విచార శక్తి ధార పని చేయడం ఏంటి, ఇదంతా ఎందుకు వచ్చింది? ఈ శక్తి అంతా ఈ ఆత్మ విచార శక్తి ధార చూపుల్లో కానీ మనసులో కానీ మాటలో కానీ ఎందుకు వచ్చిందంటే సత్యసంధుడైనందువలన. అందుకే కబీర్ సాహెబ్ సత్యసంధతను బోధించినాడు పబ్లిక్. सांच बराबर तप नहीं, झूठ बराबर पाप, जाके हृदय सांचे తాకే హృదయ, సత్యాన్ని మించిన తపస్సు లేదు, అబద్ధాన్ని మించిన పాపం లేదు. ఎవరి హృదయంలో సత్యం ఉన్నదో వారి హృదయంలో భగవంతుడు ఉంటాడు అని అంటాడు. ఇంకో మాట కూడా అంటాడు, సాంచే కోయిన పతి జై झूठे जग पति आई, गली गली गोरस फिरे मधुरा बैठ बिकाए. सांच कहूँ तो मारते ఏ తుర్కానే జోర్, సత్యం చెప్తే ఈ తుర్కోళ్ళు కొడతారు, చంపుతున్నారు. సాంచ్ కహూతో మారితే ఏ తుర్కాని జోర్, బాత్ కహూ పరలోకుకి పరగహే పకడే చోర్. పరలోకం విషయాలు చెప్తే వీళ్ళకి నచ్చలేవు. అందుకనే అప్పటి సమాజం కూడా సమాజానికి బోధిస్తున్న తీరు కూడా అట్లా ఉంది. అందుకని కబీర్ సాహెబ్ గురువుతో సమానంగా ఎవరు లేరు అనే విషయాన్ని బోధిస్తాడు. జగ మే గురు సమాన్ నహీ దాతా, జగ మే గురు సమాన్ నహీ దాతా,
वस्तु अगोचर दी सतगुरु ने भले बताई बाता। वस्तु अगोचर दी सतगुरु ने भले बताई बाता। काम क्रोध कैद कर राखे लोभ को लीनो नाथा। लोभ को लीनो नाथा। जग में गुरु समान नहीं दाता। जग में రామానందుడికి ఉద్దేశించి చెప్తాడు. రామానందుడు ఈ స్థాయి తనకంటే తక్కువ అని తెలిసినా కూడా ఆ గురు స్థానానికి ఆయన ఇస్తున్న గౌరవం అది. గురువునికి సమానమైన వాళ్ళు ఎవరు లేరు అని జగానికి ప్రపంచానికి ఉపదేశం ఇస్తున్నాడు. काल करे सो आज ही कर ले फिर न मिले ये साथ। काल करे सो आज ही कर ले फिर न मिले ये साथ। 84 में जाए पड़ोगे भुगतो दिन और राता। भुगतो दिन और राता। जग में गुरु समान नहीं दाता। जग में गुरु समान नहीं दाता। शब्द पुकार पुकार कहत है कर ले संतन साथा। शब्द पुकार पुकार कहत है कर ले संतन साथा। सुमिर बंदगी कर साहब की काल न चावे माथा। काल न चावे माथा। जग में गुरु समान नहीं दाता। जग में गुरु समान नहीं दाता। कहता कबीरा सुनो धर्मन मानो वचन हमारा। कहता कबीरा सुनो धर्मन मानो वचन हमारा। पर्दा खोल मिलो सतगुरु से आओ लोग दयारा। आओ लोग दयारा। जग में गुरु समान नहीं दाता। जग में गुरु समान नहीं दाता। गुरु समान नहीं दाता। गुरु समान नहीं दाता। जग में गुरु समान नहीं दाता। ప్రపంచానికి బోధ చేస్తూ తన గురువును సంస్మరణ చేస్తాడు. గురువును స్మరించుకుంటాడు అడుగడుగున. గురు స్మరణ అంతర్ముఖ ఆధ్యాత్మిక ఉన్నత స్థానాలకు. అంతకి తన ఎదురుగా ఎవరు వస్తే వాళ్ళను ఆధ్యాత్మిక మార్గంలో నడిపించి ఉన్నత స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నమే చేస్తాడు. కమాల్ కర్ది అన్నాడు కదా శక్తికి. ఆ పిల్లవాడు నది దగ్గర ప్రవహించుకోబోతుంటే ప్రాణం పోసిన పిల్లవాడిని ఇంటికి తీసుకెళ్తాడు. ఇంటికి తీసుకెళ్ళి ఇంట్లో పెంచుతుంటాడు. ఇంట్లో ఆ వాడు పెరిగి పెద్దవాడైపోతాడు. పెద్దవాడయ్యి పూర్తిగా త్యాగము వైరాగ్యానికి ప్రతిబింబంగా మారుతాడు. ఆయనకు పెళ్లి చేసుకొని అంటాడు, బ్రహ్మచారిగానే ఉండిపోతానంటాడు. అనేక పర్యటనలు చేస్తుంటాడు. చాలా ప్రాంతాలకు వెళ్ళి తండ్రి లాగానే కబీర్ సాబ్ లాగానే ఆయన కూడా జ్ఞానబోధ చేస్తుంటాడు. కమాల్ రాసిన అనేక శబ్దులు కూడా ఉన్నాయి. కమాల్ సంప్రదాయం అనేది కూడా అక్కడ అటువైపు గుజరాత్ వైపు ఉన్నది. అయితే ఆయనే ఒకరోజు ఒక భక్తుని ఇంటికి వెళ్తాడు. సత్సంగి ఉంటాడు, ఆయన ఇంట్లో బస చేస్తాడు. ఒక రోజు బస చేసినప్పుడు ఆ భక్తునికి ఏంటంటే ఈయన నాకు ఇంత జ్ఞానబోధ చేస్తున్నాడు, నేను ఏమి ఇవ్వలేకపోతున్నాను. వాళ్ళు స్వార్థం కోసం పర్యటన చేసిన వాళ్ళు కాదు. స్వార్థం కోసము లేదా డబ్బు సంపాదించుకుందాము, ఆశ్రమాలు నిర్మించుకుందాము, ఆస్తులు పెంచుకుందామనే నియత వాళ్ళకి ఎవరికి లేదు. కబీర్ సాబ్కు కానీ ఆయన పెంచుకున్న కమాలికి కానీ లేదు. త్యాగానికి వైరాగ్యానికి 100కి 100 పాళ్ళు సత్యసంధులు వాళ్ళు. కనుకనే ఆయన
ఏం చేస్తాడు సత్సంగి, ఈయనకి ఏమైనా ఇవ్వాలని ఆయన ఏదో కొంత నా శక్తి మేరకు ఏదో ఇస్తానైనా, కానీ ఆయన అనుకుంటాడు ఏదో ఇవ్వబోతే ఆయన నిరాకరిస్తాడు. అవసరం లేదు, నేను దీనికోసం రాలేదు, నిన్ను జాగృతం చేయాలని అనుకున్నాను, చేసినాను, నీకు జ్ఞానబోధ చేసి నేను అసలైన మార్గంలో పెట్టాలనుకున్నాను, పెడుతున్నాను, అంతేగాని నాకు నీ భౌతికమైనటువంటి ధన సంపదలు నాకు అవసరం లేదు అని అంటాడు. అని ఆ రోజు సరే రాత్రి పడుకుంటాడు, విశ్రమిస్తాడు. అయితే ఆ కమాలి ఏంటి, తలపాగా పెట్టుకునేవాడు. తలపాగా, ఆ తలపాగా పక్కకు జరుగుతుంది. ఈయన ఏం చేస్తాడు, ఆ సత్సంగి ఒక ఖరీదైనటువంటి లక్షల కోట్ల విలువైనటువంటి రత్నాన్ని ఒకటి తీసి మెల్లగా ఆయన తలపాగాలో పెడతాడు. ఇంకేం జేబులో పెట్టేటట్టు లేదు, ఏ చేతికిస్తే తీసుకోడు. ఆయన దగ్గర పర్సా బ్యాగులా ఏమున్నాయి, ఏం లేవు, ఖాళీ చేతులతో వచ్చుతాడు. ఆయన తలపాగా ఒకటి ఉన్నది, ఇక్కడ మా దాచి పెడతా నేను అని ఆ రత్నం తీసి ఆయన తలపాగాలో పెడతాడు కమాల్. ఈ సంగతి ఆయన తెలియదు, పాపం నిద్రపోతుంటాడు, తెలియదు. తెల్లవారి ప్రయాణం అవుతాడు, తను వారణాసికి బయలుదేరుతాడు. బయలుదేరే ముందు తన తలపాగా నెత్తి మీద పెట్టుకుంటాడు, బయలుదేరుతాడు, ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత రాత్రి పడుకుంటాడు ఇక్కడ వారణాసిలో. ఆ రాత్రి ఆయన తలపాగా పక్క జరుగుతుంది. అప్పుడు కబీర్ సాబ్ చూస్తాడు, రత్నం మెరుస్తూ ఉన్నది, ఎంతో విలువైనటువంటి రత్నం మెరుస్తున్నది. కబీర్ సాబ్ అనుకుంటాడు, ఈయన పరమాత్మ పేరు అమ్ముకొని మాల్ తీసుకొచ్చిండు, ధనం ఇంటికి తీసుకొచ్చిండు ఈయన అనుకొని బూఢా వంశ కబీర్ కా సాహెబ్ కా నామ్ బేచ్కర్ ఈ భౌతికమైనటువంటి ధనం ఇంటికి తీసుకొచ్చినాడు. అమూల్యమైనటువంటి నామం అనే ధనాన్ని ఇచ్చి ఈ రాళ్లతో విలువలేనటువంటి కౌడి విలువ లేదు, ఒక చిల్లి గవ్వపాటి విలువ లేని ఈ రత్నాన్ని తీసుకొచ్చిండు. అసలైన ధనం నామరూపి ధనం, నామ రతన ధన పాయో. మీరాబాయి కూడా అదే పడుతుంది, నామ రతన్ ధన్ పాయో అని పడుతుంది. నామాన్ని రత్నంతో కలుస్తారు, అత్యంత విలువైన వస్తువు. ఎందుకంటే పరమాత్మ నామస్వరూపుడు, నామం ద్వారానే. అంటే కమాల్ అంటాడు, నాన్నగారు నాకు ఆ విషయం ఏది తెలియదు, అది ఎవరు పెట్టిరో ఎందుకు పెట్టారో, నేనైతే నిన్న ఫలానా వాళ్ళ ఇంట్లో నివాసం బస చేసినా, నేను బహుశా వాళ్ళది అయ్యి ఉంటుంది అని అంటారు. ఆ రోజు అయిపోతుంది. తర్వాత కొన్ని రోజులకు వీళ్ళ సత్సంగానికి వాళ్ళు వస్తారు. ఆ భక్తుడు ఎవరైతే ఆ రత్నం పెట్టిన భక్తుడు ఉంటాడో అతను కూడా వస్తాడు, దర్శనానికి వస్తాడు. వచ్చినప్పుడు దర్శనం చేసుకుంటాడు. అప్పుడు అడుగుతారు, నువ్వు నా తలపాగాలో నువ్వు రత్నం పెట్టినావు కదా, అంటే క్షమించండి హుజూర్, మరి నువ్వు తీసుకోలేదు, నా మనసు ఆగలేదు, ఏదో ఒకటి నీకు ఇవ్వాలని నేను ఆ విధంగా ప్రవర్తించవలసి వచ్చింది, నన్ను మన్నించు అంటే ఆయన రత్నాన్ని ఆయనకు వాపసు చేస్తాడు. అదే త్యాగం అంటే. కబీర్ సాబ్ అంతే, ఈరోజు నూలు కొనుక్కొచ్చుకోవాలి, దానిని బట్ట నేయాలి, తెల్లవారు అమ్మాలి, అమ్మిన వచ్చిన డబ్బుతోని ఇల్లు గడవాలి, రేపటికి నూలు కొనుక్కొచ్చుకోవాలి, అందులో సగం డబ్బులతోని సాధు సంతులకు భండారా పెట్టేవాళ్ళు భోజనం. ఆ ఇంటికి ఎవరు వచ్చినా కూడా తినకుండా వెళ్ళే సమస్యనే లేదు, సాధు సంతులే వస్తారు. ఎవరు వస్తారు సాధు ఇంటికి? సాధు సంతులే వస్తారు, భక్తులు వస్తారు. వచ్చిన వాళ్లకు భోజనం పెట్టేవాళ్ళు. కబీర్ సాబు ఉదాహరణకి ₹1 సంపాదన ఉన్నది అనుకోండి, వాళ్ళు ₹1 ఒక తాను చారాన విలువైన నూలు కొనుక్కొచ్చుకుంటాడు, ఇంకో పావుల విలువైనటువంటి పప్పు బియ్యం కొనుక్కొచ్చి ఇంట్లో ఇస్తాడు ఇల్లు గడవడానికి. మిగతా ₹1 సాధు సంతులకు భండార భోజనం కోసం ఖర్చు పెట్టేవాడు. అంతటి నిష్ఠా నియమం. అటువంటి జీవితం గడిపినాడు కాబట్టి కబీర్ సాబ్ను ఇవాళకి కూడా మనం తలుచుకుంటున్నాం. కొంతమంది అడుగుతారు, ఏం రామాయణం, ఏం రామ్ 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 నామస్మరణ చేస్తుంటాడు, ఏ రాముడు నేను చేస్తున్నావు, ఏ రామస్మరణ చేస్తున్నావు, ఏ రాముడి గురించి ఆలోచిస్తున్నావు అని ఒక పండితుడు వచ్చి అడిగితే కబీర్ సాబ్ అంటాడు, कौन राम दशरथ गंडोले, कौन राम घट घट में बोले, कौन राम है सकल पसारा, कौन राम है सबसे न्यारा. కబీర్ సాబ్ అంటాడు, ఆ కాదు రాము దశరథ గర్డోలి. మళ్ళీ ఆయనకు తెలియదు జవాబు, ఆ పండితుడికి ఏం సమాధానం కూడా తెలియదు. మళ్ళీ కబీర్ సాబే ప్రశ్న వేస్తాడు, కబీర్ సాబే జవాబిస్తాడు. ఆ కాదు రాము దశరథ గర్డోले, निराकार घट घट में बोले, बुंद राम का सकल पसारा, निरालंब है सबसे न्यारा. एक राम दशरथ का बेटा, एक राम घट घट में बैठा,
ఏక్ రామ్ హై సకల్ పసారా, ఏక్ రామ్ హై సబ్సే న్యారా. ఒక రాముడు, ఏ రాముడిని తలుచుకుంటున్నావు అని అడిగితే ప్రశ్నకు సమాధానంగా రాముడు అంటే ఏ రాముడు? దశరథ రాముడిని కాదు. కబీర్ సాబ్ రాముడిని తలుచుకుంటున్నాడు అంటే, రామరామ స్మరణ చేస్తున్నాడు అంటే దశరథుని కొడుకైనటువంటి రాముడు కాదు. ఆ పరమసత్తా పరమాత్మ సర్వాధార సర్వేశ్వరుడు మాలిక్య కుల్ త్రిలోకాదు రామనామంతో పిలుచుకుంటున్నాడు. అందుకే ఆకారు రాము దశరథ్ గారిలో లేదు. దశరథుని ఇంట్లో ఉయ్యాల లూగింది ఆకారం ధరించిన రాముడు, శరీరం ధరించిన రాముడు. ఆకారు రాము దశరథ్ గారిలోలే. నిరాకారు, ఈ ఆకారం లేనటువంటి నిరాకారుడైనటువంటి రాముడు ఘట్ ఘటమే బోలే. ఘటం అంటే మస్తిష్కం, హృదయ మందిరం. ఇందులో ప్రతి హృదయంలో ప్రతి మస్తిష్కంలో విరాజమానమై ఉన్నది నిరాలంబం, నిరాకారుడైనటువంటి రాముడు. బిందు రామ్ హే సకల్ పసారా, అందరి లోపల బిందు రూపంలో ఉన్నది ఒక రాముడు. నిరాలంబు సబ్సే న్యార, ఆలంబనం లేని అన్నిటికీ అతీతమైనటువంటి వాడు. నిరాలంబు హై సబ్సే న్యార, అన్నిటికంటే అతీతుడైనటువంటి రాముడు ఇంకొకరు. ఆ రాముని, ఆ రామస్మరణ చేస్తున్నా అంటాడు. అట్లాగే వేమన కూడా అంతే. వేమన శివుడు, శివభక్తుడు. ఎంతసేపు శివ ధ్యానం చేస్తుంటాడు, శివబోధ చేస్తుంటాడు. శివ అనేది ఈ త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులలోని శివుడు కాదు. వేమన చెప్పే శివుడు ఈ త్రిమూర్తులలోని శివుడు కాదు. ఆ పరమసత్త పరమాత్మ తత్వానికి, ఆ త్రిలోకాధిపతికి మాలికే కుల్ సర్వాధార సర్వేశాన్ని అంటున్నాడు. కానీ ఈ శివుడు కాదు, ఈ శివుడు కాదు, త్రిమూర్తులలో శివుడు కాదు. ఆ విధంగా ఆ పరమతత్వానికి ఒక పేరు పెట్టుకొని అదే పేరు మీద. అందుకే ఏక్ రాము దశరథ్ కా బేటా, ఏక్ రాము ఘట్ ఘట్ మే బేటా, ఏక్ రామ్ హై సకల్ పసారా, ఏక్ రామ్ హై సబ్సే న్యారా. అన్నిటికీ అతీతుడైనటువంటి రాముణ్ణి నేను స్మరణ చేస్తున్నాను కబీర్ సాహెబ్ బోధ చేస్తాడు. ఎవరు వచ్చిన వాళ్ళందరికీ, ఎవరు వస్తే వాళ్లకు బోధ చేయడమే సంఘ సంస్కరణ. సంఘాన్ని బాగు చేద్దామనేది లేదు. కానీ ఆయన నోట సరస్వతి పలుకుతుంది, సాక్షాత్కరిస్తుంది. ఆయన నోట ఏది పలికినా కూడా కవిత్వం వస్తుంది నోటి నుంచి. ఈ నిగూఢమైనటువంటి, ఎవరు సామాన్య పబ్లిక్ అర్థం కాని శబ్దాలన్నీ ఆయన నోట పలికినాయి. వచ్చిన వాళ్ళందరికీ ఖాళీ చేతులతో ఎవరు పోరు. వస్తే ఇంటికి సమయానికి వచ్చిన వాళ్ళకి భండార భోజనము లేదా ఆత్మ భోజనం, ఆత్మకి కావలసినటువంటి శక్తిని ప్రదానం చేస్తాడు. ఇటువంటి బోధలు చేస్తాడు. ఎవరు వచ్చినా కూడా ఆయన ఇంటికి జీవతత్వ అనే వాళ్ళ ఉన్నది, ఇద్దరి అన్నదమ్ముల, అది వాళ్ళకి పెద్ద ఉదంతం. జీవతత్వ అనేది ఒకటి ఉన్నది. ఇంకొక ముస్లిం ఇరాన్ దేశం నుంచి వస్తాడు. ఆయనది ఒకటి పెద్ద ఉదంతం ఉన్నది. అది చాలా సమయం పడుతుంది. అది దానికి ఒక సత్సంగం మొత్తం దానికే పడుతుంది. ఈ అన్నదమ్ములు ఇద్దరు కథ మనం విశ్లేషించుకుంటే ఎదుర్కొని నిలబడి పరమార్థాన్ని బోధించి, ఈ అంతకంటే ముందు సగుణ, తర్వాతనే సగుణ భక్తి వచ్చింది. రామచరితమానస్ రాసిన తులసిదాసు వీళ్ళంతా సగుణ భక్తి తర్వాత వచ్చింది. అంతకంటే ముందే నిర్గుణ భక్తిని బోధించిన వాడు కబీర్ సాహెబ్. అవగత్ హమ్ ఆయే అవగత్సే అంటాడు. అవగత్ లోకం నుంచి నేను దిగొచ్చిన అని కూడా చెప్తాడు ఆయన. హమ్ ఆయే అవగత్సే. రాజా రామచంద్ర అని తన హృదయగతమైనటువంటి ఆ పరమతత్వాన్ని, పరమశక్తిని అందరికీ బోధించేటందుకు ప్రయత్నం చేస్తాడు. దాని గురించి ఆయన జీవితం మొత్తం 120 సంవత్సరాలు బతికినా మళ్ళా చివరి సమయంలో కూడా ప్రజలకు ఆ బోధ చేసే పోతాడు. చివరి 120 సంవత్సరాలు ఆయన సంపూర్ణమైనటువంటి జీవితం. ఎప్పుడైనా అవతరణ జరిగింది 1455, అంటే అది విక్రమశకంలో 1455 साल गए ज्येष्ठ सुधी बरसात को पूर्णमासी तिथि प्रकट भय. అంటే పూర్ణమాసి అంటే పూర్ణిమ రోజు, జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమ రోజు ఆయన అవతరణ జరిగింది. 1455 గడిచిపోయిన 56 సంవత్సరం అంటే విక్రమ శకం. క్రీస్తు శకంలోకి వస్తే 1398. అటు నుంచి 120 సంపూర్ణమైనటువంటి జీవనం గడిపి వెళ్ళిపోయే రోజు కూడా ఆయన పరమార్థం బోధించే పోతాడు. జీవతత్వాలకు ఉన్నప్పుడు జీవతత్వాల జీవితాలను బాగు చేస్తాడు.
జహాంగస్త్ అని అరబ్ కంట్రీస్ నుంచి ఒక ఆయన వస్తాడు. ఆయన కేవలం కబీర్ సాహెబ్ శిష్యరికం చేస్తామని వస్తాడు. ఆయనకేం పరమార్థం దొరకాలను అది తన దగ్గర 1 నెల రోజులు ఆయనకు తన ఇంట్లో భోజనం పెట్టి ఒక గది ఇచ్చి ఆ జహాంగస్తుకు ఎందుకోసం వచ్చినాడో, ఏ ఇంటికి చేరుకోవాలని వచ్చినాడు, సంపూర్ణమైనటువంటి తపన ఉంటే గురువు ఏదో విధంగా దొరికిపోతాడు. అది మన లోపల ఉండాలి. మన లోపల తపన ఉంటే ఏదో విధంగా గురువు వస్తాడు. లేదా మనమైనా అనుకోకుండా అప్రయత్నంగానూ గురువు సన్నిధిలోకి పోతాము, మన మార్గదర్శనం చేస్తాడు. కాకపోతే ఆ తపన పిపాస అనేది మన లోపల లేకుంటే మన ఇంటి పక్కకే గురువు ఉన్నా కూడా మనం విలువ చేయం, కదర్ చూపెట్టాం, అందరిలాగానే అనుకుంటా పోతాం. కనుకనే ఆ గురు మహత్యం, గురు మహిమ చాలా గొప్పది. గురువు మన జీవనాన్ని ప్రపంచంలో పరమార్థంలో రెండింటిలో బాగా నడుపుకోవడానికి, పరమార్థం ఈ జీవితం ఎందుకు వచ్చింది, మనం ఎక్కడి నుంచి వచ్చినాము, ఎక్కడికి చేరుకోవాలి అని మనకు అడుగడుగునా మనకు మేల్కొల్పి చైతన్యం కలిగించి మనను పరమార్థం వైపు నడిపించి భగవంతుని చరణాల్లోకి చేర్చే మార్గం చూపించేది గురువు. కనుకనే మాతా గురువు, పితా గురువు, విద్యా గురువు, తర్వాత చివరిగా పరమార్థ గురువు. ఈ గురువు మనను జన్మ మరణ చక్రం నుంచి బయటపడేస్తాడు. అట్లా బయటపడేసిన వాళ్ళలో కబీర్ సాహెబ్ అగ్రగణ్యుడు. కబీర్ సాహెబు 700 సంవత్సరాల పూర్వమే రామనామాన్ని తను నమ్ముకున్న సిద్ధాంతాన్ని ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఆపకుండా నిర్భయంగా ఎంతో మందిని ఉద్ధారం కావించిన వాడు కబీర్ సాహెబ్. తాను దాటిపోవడమే కాక ఎంతోమంది తన మార్గంలో తీసుకెళ్ళి అందరి జీవితాలను బాగు చేసిన వాడు కబీర్ సాహెబ్. ఈనాటికి మనం తలుచుకుంటున్నాం. పరమార్థంగానే కాదు, ప్రపంచానికి సంబంధించి సంఘంలో జరిగే అవినీతిని కూడా ఆయన తన పదునైన మాటల ద్వారా ఎవరికి భయపడకుండా ఎదిరించినవాడు. కాబట్టే కబీర్ సాహెబ్ మహిమ మనం ఇవాళ్ళకి తలుచుకుంటున్నాం. అందరికీ రాధాస్వామి.